ఏంటి స్పెషల్ ఈ స్వీట్? స్పెషల్ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. వేడి వేడిగానే తినాలి, ఓకే. చల్లగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా వేడిగా తింటే బాగుంటది. ఓకే. పిల్లలు ఈవినింగ్ అట్లా వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బాగుంటది. హెల్దీ ఫుడ్ కూడా. ఓకే ఓకే. సో మనం స్టార్ట్ చేద్దాం. బట్ దానికన్నా ముందు ఏమేమి పదార్థాలు కావాలి బనానా స్వీట్ తయారు చేసుకోవాలంటే చెప్పండి. పాలు, చక్కెర, ఇది ఇలాచి పౌడర్, నెయ్యి, ఫుడ్ కలర్, బనానా, కార్న్ఫ్లవర్ పౌడర్, మొక్కజొన్న పిండి అని కూడా అంటారు. డ్రై ఫ్రూట్స్. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ పెట్టుకోవాలి. ఓకే. బనానా ఇట్లా ఎందుకు అంటే పెద్దగా ఉంటే పిల్లలు తినలేరు అని చెప్పి అందులో ఆఫ్ చేయాలి. ఓకే. బనానా ముందు కట్ చేసి పెడితే అందులో నల్లగా అయిపోతున్నాయి బనానా, అందుకని నీళ్ళు వేడెక్కిన తర్వాత ఓకే కట్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే బనానా పీసెస్ అంతా బ్లాక్ అయిపోతాయి. ఓకే. ఇది కొంచెం మా ఇంట్లో పిల్లలు మా సారు ఇష్టపడి తింటారండి. ఓకే. మా పెద్ద బాబు హాస్టల్లో ఉంటాడు. వచ్చేప్పుడు ఎక్కువ స్వీట్స్ అలాంటివి మా చిన్న బాబుకి కూడా చాలా ఇష్టం. స్వీట్స్ చాలా ఇష్టం మా సార్కి, మా చిన్న బాబుకి, మా మామయ్య వాళ్ళకి. సో మీరు వాళ్ళ కోసం అన్ని స్పెషల్ స్వీట్స్ చేస్తూ ఉంటారా? చేస్తుంటాను మేడం. మా సార్ కూడా హెల్ప్ చేస్తుంటారు. మా సార్ కూడా చెప్తా ఉంటారు. మాది పెద్ద కుటుంబం. మా సార్ వాళ్ళు 5 మెంబర్స్. ఓకే. మా అత్తయ్య, మా మామయ్య, మా తోటి కోడలు వాళ్ళు. ఇప్పుడు నీళ్ళు బీట్ అయ్యి ఓకే బనానాలు వేసేస్తున్నాను. ఇప్పుడు బనానా కొంచెం ఉడకాలి. మేము 3 కప్స్ వాటర్ పోస్తే 1 కప్ పాలు పోస్తాం. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్, దీంట్లో మొక్కజొన్న పిండి. ఓకే. ఇది క్వాంటిటీ తెలిసిపోతుంది, చిక్కగా అవుతుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఇది చిక్కబడేంత వరకు కలపాలి. ఓకే. సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి పాలల్లో. ఫుడ్ కలర్ మాత్రం మన ఇష్టం, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. కలర్ ఇష్టపడని వాళ్ళు మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు బనానా ఉడికి ఇందులో ఈ పాలు ఇది కలిపింది పోయాలి. మీ ఇంట్లో అందరికి స్వీట్స్ అంటే బాగా ఇష్టం? చాలా ఇష్టం అండి. ఏమేమి స్వీట్స్ చేస్తుంటారు వాళ్ళ కోసం ఇంట్లో? మేము ఏమంటారు ఎక్కువ మటుకు బనానా స్వీట్ కానీ ఒకటి శనగపప్పు స్వీట్ అని చేస్తాం మేము. దాంతో చేస్తాం. పెసరపప్పు బియ్యం చేస్తాం, బియ్యము, ఇంకా మైసూర్ పాకు అలాంటివి చేస్తూ ఉంటాం. మా అత్తయ్య కూడా స్పెషల్గా చేస్తూ ఉంటుంది రవ్వ స్వీట్ అలాంటివి. మేము ఎక్కువ శనివారం దేవుడికి మాత్రం ఖచ్చితంగా స్వీట్ చేస్తాం. ఇది ఉడికిన తర్వాతనే షుగర్ వేయాలి. ఆలోపు డ్రై ఫ్రూట్స్. మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం.
మీరు టైలరింగ్ బిజినెస్ అన్నారు కదా మీది? అవునండి, టైలరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను. చేశారు? ఎప్పుడు నేర్చుకున్నారు టైలరింగ్? నేను 15 years అవుతుంది మేడం నేర్చుకోండి. ఓకే, నేర్చుకుని సో అప్పటి నుంచి నేర్చుకొని కంటిన్యూగా మా చేస్తున్నారు. మ్యారేజ్ కన్నా ముందే నేర్చుకున్నా. మ్యారేజ్ తర్వాత స్టార్ట్ చేయడం. ఇంకా నేను ఇంట్లోనే చేస్తాను టైలరింగ్. మా సారు మా బాబు పోయిన తర్వాత ఇది చేస్తాను, నేను టైలరింగ్ చేస్తాను. ఓకే, శారీస్ కూడా అమ్ముతాను. ఆహా. ఎలా జ్యువెలరీస్. నడుస్తుంది మీ బిజినెస్? పర్లేదు మేడం, బాగా నడుస్తుంది. Okay. టైలరింగ్ ఎప్పుడూ ఉంటుంది మేడం మాకు. మా సార్ వాళ్ళు వచ్చేదాకా చేస్తాం. మా సార్ కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తాడు మేడం అన్నిటికీ. బిజినెస్ చేసుకోవడానికైనా ఏదైనా సపోర్టివ్ గా ఉంటారు, బాగా సపోర్టింగ్ ఉంటారు. మా అత్తయ్య వాళ్ళు కూడా. మీ అత్తయ్య వాళ్ళు కూడా మీ దగ్గర ఉంటారా? అందరం ఉమ్మడి కుటుంబమే. ఆహా. మేము ముగ్గురం, మా తమ్ముళ్ళు ఇద్దరు, Okay. నేను ఒక్కదాన్ని. Mm. నేను పెద్దామెను. మా తమ్ముళ్ళ ఇద్దరు మ్యారేజ్ కూడా అయిపోయింది. మా తోటి కోడళ్ళ ముగ్గురం. అప్పటిలోపు నెయ్యి వేడెక్కింది. డ్రై ఫ్రూట్స్ మా తమ్ముడు వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు, బాగా ఎంకరేజ్మెంట్. మా మరదళ్ళు, తమ్ముళ్ళు, మా మమ్మీ డాడీ లేరు, వాళ్ళు బాగా చూసుకుంటారు. మా ఫ్రెండ్స్కి, మా చుట్టాలకి అందరికీ హాయ్, మా పిల్లలకి. తప్పకుండా అండి. సునీత గారి కుటుంబ సభ్యులందరికీ, ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ అందరికీ కూడా హాయ్ అండి. హాయ్. చాలండి. ఓకే, ఇందులో ఇప్పుడు షుగర్ వేసుకుంటాం. ఓకే, ఉడికిపోయింది కాబట్టి ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తప్పకుండా. చాలా మంది ఇష్టపడి తింటారు. ఆహా. ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఈ రెసిపీ? ఇది మా సారే నేర్పించారండి. మీ ఆయనకు వంటలు వచ్చాయండి? వచ్చండి. ఏమేమి వంటలు వచ్చాయి ఆయనకు? స్పెషల్స్, ఓన్లీ కొన్ని. స్వీట్స్ అలాంటివి చేస్తాం. మా సార్ దగ్గరే నేర్చుకున్న కొన్ని వంటలు. ఓకే, షుగర్ మీ ఇష్టం. కొంతమంది ఏమో చప్పగా తింటారు, కొంతమంది షుగర్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కాబట్టి అది మన ఇష్టం అంతే. ఓకే. వీటికే అయిపోతుంది ఓకే. షుగర్. ఇప్పుడు ఇలాచి పౌడర్. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్. మీరు మీ ఆయన దగ్గర వంట నేర్చుకున్న లేకపోతే రెసిపీస్ నేర్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేర్చుకున్నా అండి, బాగా నేర్పిస్తారు. ఆయన హాలిడే ఉన్నప్పుడు ఏదైనా స్పెషల్ చూపిస్తాడు. ఆయన చేస్తారు? చూపిస్తారు మా సార్ బాగా. ఆహా. చేసే విధానం కూడా చెప్తారు. మా పిల్లలు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారు మేడం. ఓకే, బనానా స్వీట్ రెడీ. ఓకే అండి. దీని రుచి చూసి చెప్పండి. ఓకే, చూస్తున్నారు కదండి, బనానా స్వీట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. బనానా స్వీట్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: అరటిపళ్ళు, పాలు, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్, కార్న్ ఫ్లోర్. బనానా స్వీట్ తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో సరిపడా నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక అందులో కట్ చేసిన అరటిపండు ముక్కలు వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పాలు, ఫుడ్ కలర్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పాల మిశ్రమాన్ని అరటిపండు ఉన్న పాన్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పంచదార, ఇలాచీ పౌడర్, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని కాసేపు అయ్యాక సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బనానా స్వీట్ రెడీ.